హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు కూడా మీ ముందరికి ఒక న్యూ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. ఫస్ట్ టైం ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మన ఛానల్ని విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ రూపంలో మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి న్యూ జాబ్ అలర్ట్ అయినా కూడా ఓకే, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, వీడియో డిస్క్రిప్షన్లో. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు చెప్పబోయే న్యూ జాబ్ అలర్ట్ ఏంటి, దాని లొకేషన్ ఎక్కడ, ఓకేనా, జాబ్ రూల్ ఏంటి, ప్యాకేజ్ ఏ విధంగా ఉంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏమేమి తెలిసి ఉండాలి, దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అది ఓకే, డన్. చూడండి గైస్, గ్రేట్ ఓపెనింగ్స్ ఫర్ జూనియర్ అకౌంటెంట్ ఇన్ చెన్నై. ఓకేనా, చెన్నైలో ఓపెనింగ్స్ అనేది గ్రేట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కంపెనీ నేమ్ చూస్తే సైన్మాక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏమి ఇచ్చారు, 0 to 4 years అని చెప్పారు. ఓకే, డన్. సో 2 lakhs నుంచి 4 lakhs మధ్యలో మనకి పర్ యానం ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే మ్యాక్సిమం ఒక 20,000 వరకు మీకు పర్ మంత్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. లొకేషన్ చెన్నై అండి. ఓకేనా, చెన్నై. మనకి ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి. ఇవి 6 days అగో మనకు naukri.comలో పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, డన్. ఇక్కడ జాబ్ హైలైట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి, ఫ్రెషర్స్ విల్ బి ట్రైన్డ్ ఇన్ ఆల్ దిస్ ఏరియాస్ అండ్ దెన్ ప్లేస్డ్ ఇన్ జాబ్. ఫ్రెషర్స్ని ట్రైన్ చేసుకొని ప్లేస్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్. అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే. అండ్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా మనకు క్లియర్ కట్గా కొంచెం బాగా వచ్చి ఉండాలి, మేనేజ్ చేసుకోగలిగే విధంగా. ఓకేనా? సో అది చూడండి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లో మనకి ఏం తెలిసి ఉండాలనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఇక్కడ చూస్తే త్రూ నాలెడ్జ్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు సబ్మిషన్, టైమ్లీ ప్రిపరేషన్ అండ్ ఫైనలైజింగ్ జిఎస్టీ రిటర్న్స్, మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఆర్ఓసి కంప్లైన్సెస్, registration of companies and procedures, ESI, PF, ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ షాప్ యాక్ట్ కంప్లైన్సెస్. సో ఇవి ఎలాగో మీరు టాలీ నేర్చుకోవడం ద్వారా ఇవి 100%లో మీకు 70% వరకు మీ వీటి మీద మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. బట్ వాటిని ఇక్కడ రెస్పాన్సిబిలిటీ రూపంలో మీకు చెప్పడం జరుగుతూ ఉంది, అంతే. తర్వాత చూస్తే మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్, అటెండింగ్ సెక్యూరిటీ హియరింగ్స్ అండ్ అపీల్ రిలేటెడ్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ ట్యాక్స్ మ్యాటర్స్, audit all vouchers every month, categorization of invoice files, purchase files, tax acknowledgement. ఇవి ఎలాగో మీకు ఐడియా ఉంటుంది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, డన్. తర్వాత కొంచెం టెక్నికల్గా ఏమి ఇచ్చారో చూద్దాం. టెక్నికల్గా ఏమి ఇచ్చారంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలవెంట్ ట్యాక్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్, బుక్ కీపింగ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్, validate data and analyze for accuracy and relevance, keep up to date with tax technology developments, produce quality work which adheres to the relevant professional standards, think broadly and ask questions about data, facts and other information provided by clients general. ఓకే, ఎలాగో ఇది మనకి ఐడియా ఉంటుంది. ఒక జాబ్లోకి జాయిన్ అవుతున్నామంటే కంపల్సరీగా ట్యాక్స్ గురించి తెలిసి ఉంటుంది. ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది ఈ జాబ్ అనేది డిస్కస్ చేస్తాం. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమి ఇచ్చారో చూద్దాం. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్, గూగుల్, అడోబీ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, అడాప్ట్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ యూజింగ్ ఐటీ ఎన్విరాన్మెంట్ అండ్ టూల్స్ అవైలబుల్,
share and collaborate effectively with others, create a positive spirit, working towards individual goals set and comfortable with target deadline based working. సో వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరి టీంతో కలిసిపోయే విధంగా ఉండాలి అంట. తర్వాత ఎంఎస్ ఆఫీస్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. యాజ్ యూజువల్గా వాళ్ళ యొక్క గోల్స్ని ఆన్ టైంలో రీచ్ అయ్యే విధంగా టార్గెట్స్ని వాళ్ళు వర్క్ చేయగలగాలన్నది క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూస్తే ఎవరెవరికి దీనికి ఎలిజిబుల్ అవుతారు చూసుకుంటే, ఫ్రెషర్స్ విల్ బి ట్రైన్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ అండ్ దెన్ ప్లేస్డ్ ఇన్ జాబ్ అన్నాడు. ఫ్రెషర్స్ అంటే ఎవరెవరు వస్తారని చూసుకుంటే ఇక్కడ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఇంటర్, సిఏ, సిఎంఏ, సిఎస్ ఆల్సో కెన్ అప్లై. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ చూసుకుంటే. ఇంకా జాబ్ లొకేషన్ అంటారా, ఇక్కడ చూడండి కొడంబాకం, తర్వాత చెన్నైలో కొడంబాకం ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉందని చెప్పారు. ఓకే, శాలరీ ఈజ్ నాట్ ఏ కాన్స్ట్రైంట్ ఆఫ్ రైట్ క్యాండిడేట్. మంచి క్యాండిడేట్ ఉంటే శాలరీ మ్యాండేటరీ అయితే కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా 100% ఛాన్స్ ఉందని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ ఫర్ వాకింగ్ డైరెక్ట్లీ ఆర్ కాంటాక్ట్ మీ. సో దివ్య అంటే వాళ్ళ నెంబర్ ఇచ్చారు డైరెక్ట్గా. ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా వాకింగ్ ద్వారా వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ గుడ్ పర్ఫార్మర్స్, పర్క్స్ అండ్ బెనిఫిట్స్. నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తే కంపల్సరీగా నీకు ఇన్సెంటివ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రోల్ అకౌంటెంట్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇండస్ట్రీ టైప్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫంక్షన్ ఏరియా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ చూస్తే ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్. రోల్ కేటగిరీ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. ఎడ్యుకేషన్ ఎవరు ఎలిజిబుల్ ఇచ్చారో చూడండి. ఓకే, యూజీ అండర్ గ్రాడ్యుయేషన్, బీకామ్ ఇన్ కామర్స్, ఎనీ గ్రాడ్యుయేట్, బీబీఏ, బిఎంఎస్ ఇన్ మేనేజ్మెంట్. ఇంకా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్తే సిఏ, ఎంబీఏ, పీజీడిఎం ఇన్ ఫినాన్స్, సిఎస్ ఇన్ సిఎస్, ఐసిడబ్ల్యూఏ. ఓకే, వీళ్ళు కూడా ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్, ఎంకామ్ ఇన్ కామర్స్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. డాక్టరేట్ చూస్తే ఎనీ డాక్టరేట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో అన్ని రకాలుగా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. బీకామ్ ఉండొచ్చు, ఎంబీఏ ఉండొచ్చు, ఎంకామ్ ఉండొచ్చు, సిఏ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని క్లియర్ కట్గా చెప్పారు. ఓకే, ఇంకా కీ స్కిల్స్ చూస్తే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, టీడీఎస్, అకౌంటెంట్, జిఎస్టీ, ఆడిటింగ్, అకౌంటింగ్, ఇంటర్నల్ ఆడిట్, అకౌంట్స్ అసిస్టెంట్. ఓకేనా, ఆడిటర్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిఏ ఇంటర్, టాలీ, టాక్సేషన్, మేనేజర్ అకౌంట్స్, సిఏ ఇంటర్. సో ఇవన్నీ ఇంకా మనకి ఆల్రెడీ టాలీ నేర్చుకోవడం ద్వారా ఇంకా సిఏ, సిఎంఏ చదివే వాళ్ళకి ఇవి ఆల్రెడీ వాటి మీద ఒక పట్టు అనేది ఉంటుంది, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, ఇంకా కంపెనీ గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు నీట్గా. ఓకేనా, సినామాక్ అనేసి. తర్వాత కంపెనీ ఇన్ఫో, వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడెక్కడ ఉన్నాయనేసి, బెంగళూరు, కర్ణాటక. ఓకేనా, హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. సో ఇది గైస్, ఈ విధంగా మనము Naukri.comలో వచ్చే ఎలాంటి న్యూ జాబ్ అలర్ట్స్ అయినా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్నారో సో వారు దయచేసి మీరు అప్లై చేసుకోవడం ద్వారా మీకు కాల్స్ వస్తాయి. మీకు టైం బాగుంటే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది వాకిన్ ఇంటర్వ్యూ కావచ్చు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఏ జాబ్ అయినా ఫస్ట్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటాం. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మనం రకరకాల జాబ్స్కు మార్కెట్లో అప్లై చేసుకోవచ్చు. మనకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందుకు ఇంకా రావడం జరుగుతుంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకొని మంచిగా జాబ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.